ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అప్పుడు ఈ అమ్మాయి కాపాడి నన్ను బ్రతికించింది. బామా, నేను చెప్పానుగా, సుందరి గుడ్ గర్ల్, ఈ నిత్యానే బ్యాడ్ గర్ల్. నువ్వు మంచిదానివి కాదని, బావగారిని ఈ కుటుంబాన్ని మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నావని తెలిసే మా అక్క ఆ రోజు పెళ్లాపటానికి వచ్చింది. బామ్మగారు, వీళ్ళందరూ అన్నట్టు బావగారిని మా అక్క ఆస్తి కోసమో ఇంక వేరే దానికోసమో పెళ్లి చేసుకోలేదు. ఈ నిత్య మంచిది కాదని ఆ రోజే ఆధారాలతో వస్తుంటే ఈ నిత్య రౌడీలను పంపించి మా అక్కని కొట్టి పడేయించింది. ఆ ఆధారాల్ని కూడా మాయం చేసింది. అయినా మా అక్క వచ్చింది, పెళ్ళాపింది. కానీ బావగారికి మా అక్కంటే ఇష్టం ఉండడం వలన బావగారు అనుకోకుండా మా అక్క మెళ్ళో తాళి కట్టారు. నిత్య, వాళ్ళందరూ అంత చెప్తున్నా నోరు మెదపవేంటి? బామ్మగారు, మీకు ఆ రోజే చెప్పాను, ఈ త్రిపుర వాళ్ళు నన్ను బ్యాట్ చేయడానికి కట్టుకథలు చెప్తున్నారు అని. అదే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ మార్ఫింగ్ ఫోటోలు. ఆవిడెవరో కూడా నాకు తెలీదు. ఇదిగో నీ పాస్పోర్ట్. చూడండి, ఇది నిత్య పాస్పోర్ట్. ఇది నీ పాస్పోర్ట్. ఆ రోజు పాస్పోర్ట్ పోయిందని నాకెవరూ లేరని చెప్పావుగా. పాస్పోర్ట్ ఉందంటే అదంతా మోసం. బామ్మగారు, ఇదిగోండి బాలాగారు ఆయన స్వహస్తాలతో రాసిన డైరీ. ఈ టెంగర్కి ఆ డైరీని చింపి మొక్కలు చేయకుండా దాసుకుందంట. ఇక తన్నెవ్వరూ కాపాడలేరు. ఏమయ్యా, మనమే ప్లేట్ ఫిరాయిద్దాం. ఏదత్తయ్యా, ఏవి ఫోటోలు? అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం! నీకెవ్వరూ లేరనుకుని మా ఇంటికి తీసుకొచ్చి మా బాలానిచ్చి పెళ్లి చేద్దామని మేమనుకుంటే నువ్వు చేసిన మోసం ఇదా? అమ్మా త్రిపుర, మా బాలాని ఈ కుటుంబాన్ని భలే సేవ్ చేసావమ్మా. ఆ రోజు జాతకాలు కలిసాయని పంతులు చెప్పిన మాటలు కూడా అబద్ధమేనా? ఎంత మోసం చేశావే! ఏంటి, నేను మోసం చేశానా? ఎంత మోసం చేశావే!
ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుందే కాకుండా పెద్ద ఆవిడ్ని చంపాలని చూస్తావా? నువ్వసలు ఆడదానివేనా? నా కన్నయ్య మీద కన్నేసి మమ్మల్ని అందరినీ పిచ్చి వాళ్ళని చేద్దామనుకున్నావా? వాసు, పోలీసులకు ఫోన్ చేయి. బామ్మగారు వద్దు, ఆగండి. ఇలాంటి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే మన గురించి అందరూ మాట్లాడుకుంటారు. అవునవును, దానివల్ల మన పరువే పోతుంది. ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాల్సిందేనమ్మా. ఇది కలియుగం అండి. ఇలాంటి వాళ్ళని ఆ దేవుడు ఆలస్యం చేయకుండా పెద్ద శిక్ష వేస్తాడు. అంటే తనని వదిలేద్దామా? కాదు మమ్మీ, బయటకు గెంటేద్దాం. మా టీచర్ చెప్పింది, పంటకి చీడ పురుగులు దూరంగా ఉండాలంట, సమాజానికి ఇలాంటి దుస్తులు దూరంగా ఉండాలంట. గెంటేద్దాం. రా, వదులు. ఈ దరిదాపుల్లో కాదు, ఈ సిటీలో ఇంకోసారి కనపడితే అక్కడే తొక్కి పెట్టి నారు తీస్తాం. వెళ్ళు. మనం ఇరుక్కోకుండా నిత్య వెళ్ళిపోయింది. వామ్మో, మనం ఆ నిత్యాతో చేతులు కలిపామని తెలిస్తేనా? మన బ్యాగులు ఈ పాటికి బయట ఉండేది, మనల్ని బయటికి గెంటేసేవాళ్ళు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత ప్రమాదం తప్పింది. పదవే, దేవుడికి దండం పెట్టుకుందాం. ఎక్కడికి వెళ్తున్నావు? దేవుడికి దండం పెట్టుకోవటానికి రా, మళ్ళా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని. పోతావే నువ్వు.